ఓకే. రష్యన్ విప్లవం గురించి మనం నిన్న కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసాం. సార్. రష్యా విప్లవం. ఇది 10 మార్క్స్ వచ్చిన 100% గ్యారంటీగా మన క్వశ్చన్ పేపర్‌లో ఉంటదిది. 10 రష్యా మార్క్స్ సార్? విప్లవం. 10 మార్క్స్‌కి. అవును సార్. ఆ నోట్‌బుక్ ఏమన్నా ఓపెన్ చేసి ఆ! ఆ పాయింట్స్ రాసుకో. నిన్న నువ్వు విన్నావో లేదో కొన్ని పాయింట్స్, కొన్ని కారణాలు అంటే రష్యా విప్లవానికి కారణాలు కొన్ని డిస్కస్ చేయడం జరిగింది. అవును సార్. నేను రాలేదు సార్ నిన్న క్లాస్‌లోకి. ఈరోజు నోట్ చేసుకో కొన్ని. ఓకే సార్. ఓకే. బానులా పెన్ను బాను. రష్యా విప్లవానికి కారకులు రష్యా చక్రవర్తులు, నిరంకుశ రాజరిక వ్యవస్థ అని చెప్పాను. ఆహా! నిరంకుశంగా పరిపాలించినటువంటి రాజుల్లో ముఖ్యమైన వాళ్ళు కొంతమందిని నేను అవును సార్. ఆల్రెడీ వివరించడం జరిగింది. వాళ్ళు మొదటి అలెగ్జాండర్, మొదటి నికోలస్, రెండో అలెగ్జాండర్, మూడో అలెగ్జాండర్, తర్వాత చివరివాడు రెండో నికోలస్. రష్యా చక్రవర్తుల్లో చివరివాడు రెండో నికోలస్ అని చెప్పాను. అయితే వీళ్ళల్లో బానిసత్వ విమోచన చట్టం చేసింది ఒక జార్ చక్రవర్తి గురించి చెప్పాను నేను. బానిసత్వ విమోచన చట్టం. ఏంటది బానిసత్వ విమోచన చట్టం? బాను చట్టం, బాను చట్టం. 1861లో బానిసత్వ విమోచన చట్టం చేశాడు. సార్ 1861 అండి. 1861. ఎవరు అతను? ఇగో సత్యవతి ఎవరు? బానిసత్వ విమోచన చట్టం చేసింది ఎవరు? రెండవ అలెగ్జాండర్ సార్. రెండవ అలెగ్జాండర్ బానిసత్వ విమోచన చట్టం చేసి ఇంకా ఏం చేస్తాడంటే, ఈ మరి బానిసత్వం నుంచి విమోచన పొందినటువంటి ఈ సేద్య బానిసలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రతకడానికి కావాల్సినటువంటి ల్యాండ్ ఇవ్వాలి. మీర్ అనే వ్యవసాయ క్షేత్రాలను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ మీర్ అనే వ్యవసాయ క్షేత్రాలు వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూములు కాదు. అందువల్ల రైతులకి పెద్దగా ఉపయోగపడలేదు ఈ బానిసత్వ విమోచన చట్టం అనే విమర్శ కూడా వచ్చింది మామూలుగా. సో ఎనీహౌ, జార్ చక్రవర్తులు నిరంకుశ పాలన, ఎక్కువ మంది నిరంకుశంగానే పరిపాలించారని చెప్పాను. అందులో ముఖ్యంగా పత్రికల మీద పత్రికల మీద ఆంక్షలు విధించడం, విదేశీ విదేశీ పర్యటనల్ని రద్దు చేయడం. అంటే రష్యన్స్ ఎవరు విదేశాలు పర్యటించకూడదు. రష్యన్ విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించకూడదు. సీక్రెట్ సొసైటీస్ ఏర్పాటు చేయకూడదు. ఇలాగ రకరకాల ఆంక్షలు పెట్టి నిరంకుశంగానే పరిపాలన చేశారు, ప్రజలకు స్వేచ్ఛనివ్వకుండా. సో ఇది రాజకీయ కారణాల కింద రాసుకుంటారు మామూలుగా నేను చెప్పింది. తర్వాత ఆర్థిక కారణాలు. ఆర్థిక కారణాలు మీకు ఇంకొక విషయం, అదే ఆర్థిక కారణాలు సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటారు మీరు. అంటే భూస్వామ్య వ్యవస్థ అప్పుడు చాలా దారుణంగా ఉండేది. అంటే భూస్వామ్య వ్యవస్థలో ఏంటి, వందల వేల ఎకరాలన్నీ కూడా భూస్వాముల అధీనంలో ఉంటుంది. సామాన్య రైతులు నిరుపేదలుగానే ల్యాండ్లెస్ పీపుల్గానే ఉంటారు. ఈ భూస్వాములకి ఇంతింత భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరు? రాజులే. అయితే భూస్వాములు ఈ ల్యాండ్స్ని అనుభవిస్తూ కొంతమంది సైన్యాన్ని పోషిస్తారు. ఆ సైన్యాన్ని రాజుగారికి అవసరమైనప్పుడు సప్లై చేయడం జరుగుతుంది. భూస్వామ్య వ్యవస్థలో అదే జరిగేది. అంటే భూస్వాముల మీద రాజులు ఆధారపడి ఒక విధంగా జీవించేవాళ్ళు. ఎందుకంటే సైన్యం అంతా కూడా భూస్వాములే పెంచి పోషించి రాజుగారికి అవసరమైనప్పుడు యుద్ధానికి పంపించడం జరుగుతూ ఉండేది. అందువలన ఎక్కువ సైన్యం భూస్వాముల అధీనంలో ఉండేది, తక్కువ సైన్యం రాజుగారికి రక్షణగా ఉండేది అంతే. అందువలన భూస్వాములకి ఎక్కువగా భూములు ఇవ్వడం జరిగింది, సైన్య పోషణకి, వాళ్ళు బ్రతకడానికి, వాళ్ళ విలాస జీవితానికి.
ఈ భూస్వామ్య వ్యవస్థ అనేది మధ్యయుగంలో చాలా దారుణంగా ఉండేది. అది ఆధునిక యుగం ఆరంభం వరకు కొనసాగింది ఈ భూస్వామ్య వ్యవస్థ. ఈ భూస్వామ్య వ్యవస్థలో భూస్వాములు ఆ పొలాల్లో సేద్య బానిసలు పనిచేస్తూ ఉండేవాళ్ళు. సేద్య బానిసలు అంటే ల్యాండ్‌లెస్ పీపుల్ ఈళ్ళు. వీళ్ళకి సొంత భూములు ఎకరా, అరెకరా ఉన్నప్పటికీ కూడా ఆ భూమిలో పనిచేసిన తర్వాత భూస్వాముల భూముల్లో పనిచేయాలి. రాత్రి వేళల్లో భూస్వాముల ఇళ్లల్లో పనిచేయాలి. వెట్టి చాకిరీ చేయాల్సి ఉంటుంది. అంటే భూస్వాముల ఇళ్లల్లో ఏది ఇంటి పని, వంట పని, తుడవడం, కడగడం ఇటువంటి వెట్టి చాకిరీ చేయాల్సొచ్చేది. రాత్రి వేళల్లో కూడా. పగలేమో భూస్వాముల పొలాల్లో పనిచేయాలి. వీళ్ళకున్న అరకొర భూముల మీద కూడా పనిచేయాలి. వీళ్ళు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవడానికి కూడా స్వేచ్ఛ ఉండేది కాదు. వీళ్ళు అదే భూస్వాముల శాలల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. అంటే మూమెంట్ కూడా లేదు. అంటే సేద్య బానిసలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయే పరిస్థితులు కూడా లేవు. అదే భూమిని అంటిపెట్టుకొని ఉండాలి. భూస్వాముల చిత్రవదలు భరిస్తూ ఉండాలి. నిరంతరం నిరంతరం కూడా భూస్వాముల అధీనంలో ఉండాలి. ఇంకా పేదరికం అనేది చెప్పనక్కర్లేదు. వీళ్ళకున్న అరకొర ల్యాండ్ మీద కూడా ట్యాక్స్ కట్టాలి. భూస్వాములు పన్నులు చెల్లించక్కర్లేదు. ఈ భూస్వామ్య విధానం వల్ల రైతులు నానా ఇబ్బందులకు గురై కడు పేదరికంలో మగ్గిపోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నాటి అంటే 1789లో నాటి ఫ్రెంచి విప్లవ కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులే రష్యాలో కూడా ఉండడం జరిగింది. అయితే సేద్య బానిస విమోచన చట్టం కూడా రైతులకు పెద్దగా మేలు చేయలేదు. రైతులు మొత్తం పన్నుల భారాన్ని భరించవలసి వచ్చేది. రైతులు ఈ పన్నుల భారం భరించలేక అంటే పంటలు పండకపోయినా శిస్తు చెల్లించాలనే ఒక నిబంధన ఉండడం వలన ఏం చేయాల్సి వచ్చేది? వీళ్ళు కులక్కులు అనే వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఆ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పు తెచ్చి వడ్డీకి రుణాలు తెచ్చి అప్పులు చెల్లిస్తూ ఉండేవారు. శిస్తు చెల్లిస్తూ ఉండేవారు ప్రభుత్వానికి. ఈ విధంగా వీళ్ళ వీళ్ళ అధీనంలో అంటే ఆ కులక్కల తాలూకా మోసపూరితమైనటువంటి డాక్యుమెంట్స్లో వీళ్ళు ఇరుక్కుపోయి అప్పుల ఊబిలో కూలిపోయారు రైతాంగం అంతా. అట్ ది సేమ్ టైం ఆర్థిక పరిస్థితుల్లో ఇంకొక కొత్త కోణంలో చూడాల్సిన అంశం ఏమిటి అంటే నాడు పారిశ్రామిక విప్లవ ప్రభావం వల్ల పరిశ్రమలు చాలా ఎక్కువగా ఏర్పాటయ్యాయి. రష్యాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి పరిశ్రమల్లో పరిస్థితులు ఎలాగుండేవి ప్రారంభంలో మీకు చెప్పాను. పెట్టుబడిదారులు భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి వస్తువులను ఉత్పత్తి చేసి మార్కెట్లో అమ్మేవాళ్ళు. స్వదేశీ మార్కెట్లు నిండిపోయిన తర్వాత వలసలకు అంటే ఇతర ఖండాల్లో వలసల్లో అమ్మడానికి ఈ అధిక ఉత్పత్తిని తీసుకొని వెళ్ళేవారని చెప్పాను. అంటే ఉదాహరణకి ఆసియా ఖండం, ఆఫ్రికా ఖండం, దక్షిణ అమెరికా ఇవన్నీ కూడా వెనుకబడినటువంటి ఖండాలు. ఈ దేశాల్లో స్వతంత్ర రాజ్యాలు అనేవి తక్కువగా ఉండేవి. ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఐరోపా వాళ్ళు వలసలుగా మార్చుకోవడం జరిగింది. అధిక ఉత్పత్తుల్ని ఇక్కడికే తెచ్చి అమ్మడం అనేది జరిగేది. ఈ పారిశ్రామిక విప్లవ ప్రభావం వల్ల పట్టణాల్లో పరిశ్రమలు పెరిగాయి, శ్రామికులు పెరిగారు. శ్రామికుల కన్నీటి కాదలు చెప్పనలవి కానివి. అంటే కార్మికుల పరిస్థితులు అధ్వాన్నం. స్త్రీలు పిల్లలు కూడా పనిచేయవలసిన పరిస్థితి. అరకొర వేతనాలు వేతనాలు కూడా చాలా తక్కువగా ఇచ్చేవాళ్ళు. పని గంటలు రోజుకి 16-17 గంటలు పని చేయించుకునేవాళ్ళు. పురుషుల కంటే స్త్రీలకు పిల్లలకి తక్కువ వేతనాలు ఇవ్వచ్చనే ఉద్దేశంతో స్త్రీలను పిల్లల్ని కూడా గనుల్లో పనిచేయించేవారు. రాత్రిపూట కూడా పనిచేయాల్సిన పరిస్థితులు. వీళ్ళ బ్రతుకులు దుర్భరం అవడం వలన ఎంతో కొంత ఆదాయం వస్తుందని స్త్రీలు పిల్లలు కూడా పనుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు. పోనీ ఎంత చేసినా వీళ్ళు నివసించే ప్రాంతాలు ఎలా ఉండేవి? వీళ్ళు నివసించే ప్రాంతాలు మురికి వాడలు. అంటే ఎటు చూసినా సరే ఈ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల
ఎక్కడ పడితే అక్కడే మురికి కాలువలు, దోమలు, దోమల నుంచి వచ్చే రకరకాల వ్యాధులు, జ్వరాలు, తర్వాత తర్వాత అంటురోగాలు కూడా ప్రబలి కలరా, మసూచి లాంటి వ్యాధులు వచ్చి వేలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఈ రష్యన్ నగరాల్లో అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితులు. రైతులకి చాలీ చాలని జీతాలు. ఆ విషయం మీకు ముందే తెలుసు. చాలా తక్కువ జీతాలు ఇచ్చి పబ్బం గడుపుకొని అధిక లాభాలని పెట్టుబడిదారులు అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో మరి పని గంటలు చెప్పాను 16 నుంచి 17 గంటలని. ఇక ఒకవేళ ఎవరైనా మరణిస్తే ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే నష్టపరిహారం కూడా ఉండేది కాదు. చిన్నపిల్లలు గనుల్లో పనిచేసి ప్రాణాలు కోల్పోయిన నష్టపరిహారం ఉండేది కాదు. వీక్లీ హాలిడే ఉండేది కాదు. ఇది కార్మికుల తాలూకా పరిస్థితులు. అంటే భూస్వామ్య వ్యవస్థలో రైతులు, సేద్య బానిసల పరిస్థితులు అలాగుంటే ఈ నూతన పారిశ్రామిక విప్లవం వల్ల వచ్చినటువంటి పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి శ్రామికుల కడగండ్లు, ఈ శ్రామికుల స్థితిగతులు అధ్వానంగా ఉండడం వల్ల కార్మికులు కూడా ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. రైతులు కూడా పేదరికంలో మగ్గిపోతూ వాళ్ళు ప్రభుత్వ విధానాల పట్ల వాళ్ళు విసిగిపోయి ప్రభుత్వ వ్యతిరేకంగా వాళ్ళ మైండ్ సెట్లు కూడా తయారయ్యాయి. ఒక పక్క కార్మికులు, ఇంకో పక్క కర్షకులు, ఇరు వర్గాల వారు నష్టపోయి కడు పేదరికంలోనే నివసించేవాళ్ళు. చాలా కష్టతరమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవనం సాగేది. సో వీళ్ళందరూ కూడా కొన్ని సోవియట్స్ లాగా ఏర్పాటయ్యి వీళ్ళందరూ ఉద్యమానికి సన్నద్ధులు అవుతారు. మొత్తం ఈ కర్షకులు, కార్మికులు కూడా. సో ఇది ఆర్థిక పరిస్థితుల కింద మనం రాసుకోవడం జరుగుతుంది. భూస్వామ్య వ్యవస్థలో రైతుల కడగండ్లు, అంటే రైతుల ఇబ్బందులు, పేదరికం, అప్పుల ఊబిలో కూరుకుపోవడం, అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఇవన్నీ జరిగేవి. ఓకే, మరి ఇది ఆర్థిక పరిస్థితుల కింద మీరు రాయాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు. మరి ఇక నెక్స్ట్ విజ్ఞుల రచనలని ఇంకొక విషయం మీరు గమనించాల్సి ఉంటుంది. విజ్ఞుల రచనలు అంటే మనకి కంపారిటివ్గా చెప్పుకుంటే విజ్ఞుల రచనల గురించి మనం ఫ్రెంచ్ విప్లవ కాలంలో కూడా మనం విజ్ఞుల రచనలు అనేవి మనం చదువుకోవడం జరిగింది. ఏంటి అక్కడ విజ్ఞుల రచనలు? రూసో, వోల్టేరు, మాంటెస్క్యూ, డిడిరో, జాన్ లాక్ ఇటువంటి వాళ్ళ రచనలన్నీ కూడా ఫ్రెంచ్ విప్లవానికి కారకులు అవుతారు. వాళ్ళ బోధనలు, వాళ్ళ రచనలు, వాళ్ళ విప్లవవాద భావాలు, నిరంకుశ రాజరికానికి వ్యతిరేకంగా రాసినటువంటి వాళ్ళ భావాలు, రచనలు ఫ్రెంచ్ విప్లవానికి ప్రధాన కారణాలు అయ్యాయని మనం గతంలో నేర్చుకున్నాం. ఈ విషయాన్ని మరీ మీరు గుర్తించాలి, గుర్తుంచుకోవాలి కూడా. ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి విజ్ఞులు ఎవరు? రూసో రాసినటువంటి సోషల్ కాంట్రాక్టు, తర్వాత మాంటెస్క్యూ, ది స్పిరిట్ ఆఫ్ లాస్, వోల్టేరు, ది ఏజ్ ఆఫ్ లూయి XIV, జాన్ లాక్, టూ ట్రీటిసెస్ ఆన్ గవర్నమెంట్. ఈ గ్రంథాలన్నీ కూడా ఫ్రెంచ్ ప్రజల్ని విప్లవం వైపు తీసుకువెళ్ళాయి. అలాగే ఇక్కడ కూడా విజ్ఞుల రచనలు అనేవి చాలా కీలక పాత్ర వహిస్తాయి. విజ్ఞుల రచనలు. ఇక్కడ ముఖ్యమైనటువంటి విజ్ఞులు ఎవరు? ఇక్కడ రచయితలు ముఖ్యంగా టాల్స్టాయ్. రాసుకోండి. రష్యన్ రెవల్యూషన్లో విజ్ఞులు ముఖ్యమైన వాళ్ళు టాల్స్టాయ్, తరువాత గోర్కీ. టాల్స్టాయ్ తర్వాత గోర్కీ, టర్గనోవ్. టాల్స్టాయ్, గోర్కీ, టర్గనోవ్,
చెకోవ్, టర్గనోవ్, చెకోవ్ వీళ్ళందరూ వాళ్ళ రచనల ద్వారాగా రష్యన్ ప్రజల్ని విప్లవోన్ముఖులుగా గావిస్తారు. అంటే వీళ్ళు విద్యావేత్తలు, వీళ్ళ సాహిత్యం రష్యన్ నిరంకుశ రాజుల నిరంకుశత్వాన్ని, వాళ్ళ నిరంకుశ ధోరణిని, ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరిని వీళ్ళు తమ రచనల ద్వారాగా ప్రజల్ని విప్లవోన్ముఖులను గావిస్తారు. అంటే విప్లవం వైపు నడిపించడానికి వీళ్ళ భావాలు ఎక్కువగా ఉపయోగపడ్డాయి. ఎవరెవరు? టాల్స్టాయ్, గోర్కీ, టర్గనోవ్, చెకోవ్ ఇటువంటి వాళ్ళ రచనలు. అంతేకాకుండా ఇంకా కార్ల్ మార్క్స్. మీరు కార్ల్ మార్క్స్ గురించి మనం ఇది ఎప్పుడు చెప్పుకున్నాం గతంలో? పారిశ్రామిక విప్లవ కాలంలో చెప్పుకున్నాం. పారిశ్రామిక విప్లవ ఫలితాలు చెప్పుకున్న తర్వాత శ్రామికుల పక్షాన శ్రామికుల పక్షాన సామ్యవాదం అనేది ఒకటి వచ్చింది. అంటే శ్రామిక దోపిడీకి వ్యతిరేకంగా, అంటే పెట్టుబడిదారులు శ్రామిక దోపిడీకి తెగబడి శ్రమను దోచుకొని వాళ్ళు మాత్రమే ధనవంతులవుతూ శ్రామికులను పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల వాళ్ళు మురికి వాడల్లోనే దారిద్ర్యమైన జీవితం గడిపేవారని చెప్పుకున్నాం కదా. మరి వాళ్ళ తరపున ఒక కొత్త వాదం వాళ్ళ తరపున ఒక కొత్త వాదం వచ్చింది. ఆ వాదం ఏంటది? సామ్యవాదం, కమ్యూనిజం. సామ్యవాదం, కమ్యూనిజం. సమసమానత్వం కోసం సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం అయిపోకుండా, అంటే సంపద అనేది ఏ కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం అయిపోకూడదు. ఇప్పుడు మీకు అది బాగా ఆ పాయింట్ అర్థం కావాలంటే ఇంకొక ఉదాహరణ చెప్తాను. ప్రజెంట్ ఇప్పుడు భారతదేశంలో చూస్తే పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల చేతుల్లోనే వేల కోట్ల, లక్షల కోట్లు కూడా ఉండిపోయాయి. ఇప్పుడు అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, ధీరుభాయ్ అంబానీ, అనిల్ అంబానీ, బిర్లా, టాటా అండ్ ఐరన్ స్టీల్ ఇండస్ట్రీస్, ఇలాంటి ఉదాహరణకి. మరి ఇటువంటి వాళ్ళ చేతుల్లో కొన్ని లక్షల కోట్లు ఉంటున్నాయి. అంటే సంపద ఎక్కువగా కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం అయిపోతుంది. దానివల్ల శ్రామికుల దోపిడీ జరుగుతుంది, శ్రామికులకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయాలన్నీ నినదించిన వాళ్ళు సమసమాజ స్థాపన కోసం సామ్యవాదులు వచ్చారు. సామ్యవాదుల్లో కాల్పనిక సామ్యవాదులు అని ఉన్నారు. సామ్యవాదుల్లో కాల్పనిక సామ్యవాదులు అంటే సొసైటీ ఐడియలిస్టిక్గా ఆలోచిస్తారు వీళ్ళు. అంటే ఆదర్శంగా సమాజం అంటే ఇలా ఉండాలి, ఇంత గొప్పగా, అందంగా, ఆనందంగా, అందరూ సమానంగా, ఎటువంటి బాధలు లేకుండా ఒక సమాజాన్ని ఊహించి రాసేవాళ్ళు. వాళ్ళు అటోపియన్ సొసైటీ గురించి రాస్తారు. అటోపియన్ సొసైటీ అంటే ఊహాజనితమైనటువంటి సమాజాన్ని రాసేవాళ్ళు. అంటే ఊహాజనితమైన సమాజాన్ని స్థాపించాలని కోరుకునే వాళ్ళు అటోపియన్ సోషలిస్టులు అంటారు. తెలుగులో కాల్పనిక సామ్యవాదులు. మీకు పొలిటికల్ సైన్స్లో వస్తారు వీళ్ళు. కాల్పనిక సామ్యవాదులు, కమ్యూనిస్టులు, కమ్యూనిజం, ఈ ఇజాల్ గురించి, అన్నిటి గురించి మీకు అందులో కూడా పొలిటికల్ సైన్స్లో కూడా, పొలిటికల్ థాట్లో ఈ భావాలన్నీ వస్తాయి. అయితే రాబర్ట్ ఓవెన్ అనేవాడు రాబర్ట్ ఓవెన్ అనేవాడు కాల్పనిక సామ్యవాది, అటోపియన్ సోషలిస్ట్ అనమాట. అంటే ఆదర్శ సమాజాన్ని స్థాపించాలని కోరుకునేవాళ్ళు. ఇక ఈ సమసమాజ స్థాపన కోసం వర్గ పోరాటం గురించి, శ్రామిక దోపిడీని నిరసిస్తూ ఒక గొప్ప వ్యక్తి అవతరిస్తాడు. కమ్యూనిజానికి, కమ్యూనిస్ట్ విప్లవానికి ఈ ఆద్యుడు, మూలపురుషుడు, వెన్నెముక అని చెప్పుకోదగినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్. రాయండి, కార్ల్ మార్క్స్ కమ్యూనిజానికి ఆద్యుడు. సైంటిఫిక్ సోషలిజం ఇతంది. మీరు అలా వినేస్తే మళ్ళీ హరికథలాగే ఉంటుంది. రేపటికల్లా ఏ కథ చెప్పామో ఏ పాట పాడారో అన్నట్టుగా అయిపోతుంది.
You must write down some important points which are very crucial to understand some concepts. కొన్ని కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలనుకుంటే కొన్ని కొందరు వ్యక్తులు వాళ్ళ రచనలు వాళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కొంచెం నోట్ డౌన్ చేసుకోండి. ఏంటది? కార్ల్ మార్క్స్, సైంటిఫిక్ సోషలిజం, శాస్త్రీయ సోషలిజం. ఏ ఇతను తన స్నేహితుడు ఎవరు? ఫ్రెడరిక్ ఏంజెల్ తన అనుచరుడు, స్నేహితుడు. అతనితో కలిసి రాసుకోండి. 1848లో 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఇట్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 1848 with his follower ఫ్రెడరిక్ ఏంజిల్. ఇది ఒక విప్లవాత్మకమైన సంఘటన. అంటే ఈ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చాలా విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఏంటవి? శ్రామిక దోపిడీ గురించి, వర్గ సంఘర్షణ. వర్గ సంఘర్షణ అంటే కార్మిక వర్గం, పెట్టుబడిదారీ వర్గం. పెట్టుబడిదారులందరూ ఒక వర్గంగా, కార్మికులందరూ ఒక వర్గంగా సమాజం డివైడ్ అయినట్టుగా ఈ రెండు వర్గాల మధ్య వర్గ సంఘర్షణ అనేది జరుగుతుందని, వర్గ సంఘర్షణ, అధికారం కోసం వర్గ సంఘర్షణ అనేది జరుగుతుంది. చివరికి రాస్తున్నారా? వర్గ సంఘర్షణ ఎవరెవరి మధ్య అని చెప్తున్నాను. కార్మిక వర్గం, పెట్టుబడిదారీ వర్గం, ఈ రెండు వర్గాల మధ్య వర్గ సంఘర్షణ అనేది కంపల్సరిగా జరుగుతుందని, ఈ వర్గ సంఘర్షణలో చివరికి విజయం సాధించేది ఎవరు? కార్మిక వర్గం. కార్మికులే విజయం సాధిస్తారు, శ్రామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని వర్గ సంఘర్షణ గురించి ప్రస్తావిస్తాడు కార్ల్ మార్క్స్. ఈ పాయింట్స్ రాసుకోండి. వర్గ సంఘర్షణ గురించి అతనిది సైంటిఫిక్ సోషలిజం, కార్ల్ మార్క్స్ది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, ఇయర్ 1848. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీ మైండ్లో ఉండాలి, బుక్లో ఉండాలి. మైండ్లో అయితే 4-5 రోజులకి జనరల్గా మరుపు అనేది వస్తుంది. బుక్లో ఉంటే మరొకసారి దాన్ని బుక్ వెరిఫై చేయడం ద్వారాగా మళ్ళీ జ్ఞాపశక్తిని పెంచుకోవచ్చు. ఇప్పుడు బుక్స్లో ఎందుకు రాస్తుంటాము అంటే మనిషికి జ్ఞాపకం అనేది రోజు రోజుకి చదివిన విషయాలు కానీ, విన్న విషయాలు కానీ, చూసిన విషయాలు కానీ రోజులు గడుస్తున్న కొద్దీ జ్ఞాపకంలోంచి చెరిగిపోతూ ఉంటాయి. అందువలన ఏంటంటే మనం మననం చేసుకోవడం ఒకటి, పుస్తకాల్లో రాసుకొని మళ్ళీ మళ్ళీ చదవడం ఒకటి. 2 మార్గాలు. ఒక విషయాన్ని ఎక్కువ కాలం గుర్తుండాలంటే 2 టెక్నిక్స్. ఎందుకంటే మనం చాలా విషయాలు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భవిష్యత్తులో. మీరు ఏదైనా ఉద్యోగాలకి పరీక్షలు రాసే సమయంలో బోల్డంతా జాగ్రఫీ చదవాల్సి ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం గురించి చదవాల్సి ఉంటుంది, అర్థశాస్త్రం గురించి చదవాల్సి ఉంటుంది, హిస్టరీ చదవాల్సి ఉంటుంది, జనరల్ సైన్స్ చదవాల్సి ఉంటుంది. ఇలాగ అనేక శాస్త్రాలు బోల్డంత చదివి మైండ్లో గుర్తుంచుకోవాలి. మీరు ఇప్పుడు రాస్తున్నటువంటి ప్రశ్నలకు జవాబులు అనేవి కేవలం పాస్ అవ్వడానికి మాత్రమే పనికొస్తాయి. తర్వాత చాలా పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి, చాలా వందల లక్షల విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు గుర్తుంచుకోవడానికి 2 టెక్నిక్స్ ఉపయోగించాలి. అది అందరూ అదే మార్గం. ఏంటంటే చదివిన విషయాన్ని మనస్సులోనే మననం చేసుకుంటూ ఉంటే గుర్తుంటాయి. అంటే గుర్తుకు తెచ్చుకోవడం, స్మరణ. ఏంటి చదివినా ఈరోజు అని ఒకసారి చదివిన విషయాలన్నీ మైండ్లో రికలెక్ట్ చేసుకుంటే అది మననం అవుతుంది, కొంతకాలం మళ్ళీ గుర్తుంటుంది. ఇప్పుడు 2వ పాయింట్, పుస్తకాల్లో నోట్ చేసుకుంటూ ఉంటాం.
ముఖ్యమైన విషయాలన్నీ. ఈ విషయాల్ని 2 రోజులకో, 3 రోజులకో ఒకసారి మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉంటే ఈ మరుపు రాకుండా ఏ మళ్ళీ గుర్తుంటుంది. మళ్ళీ చిన్న మరపొచ్చిందంటే మరొకసారి చదువుతాం. అంటే ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి ఈ 2 మార్గాలు తప్ప మరొక మార్గం లేదు. ఇవే మార్గాలు. ఏంటవి? మననం చేసుకోవడం, రాసి రాసిన విషయాన్ని మధ్య మధ్యలో మరలా మరలా చదువుతూ ఉంటేనే ఎక్కువ కాలం గుర్తుంటాయి. అలాగే ఎక్కువ నాలెడ్జ్‌ని మైండ్‌లో స్టోర్ చేసుకోగలము. అలాగ చదువుతూ మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ మర్చిపోతున్నామేమో అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మళ్ళీ చదవడం, గుర్తుపెట్టుకోవడం ఇదే టెక్నిక్. మీరు ఇలాగ చాలా విషయాలను గుర్తుపెట్టుకోవాలి. సో కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, సోషల్ సైంటిఫిక్ సోషలిజం, ఇతను వర్గ పోరాటం, వర్గ సంఘర్షణ, కార్మికుల పక్షాన నిలుస్తాడు. ఈ పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని కానీ లేదా కార్ల్ మార్క్స్ అని కానీ మీకు షార్ట్ నోట్ కూడా వస్తుంది. మరి ఆ సందర్భంలో మీరు రాయాల్సింది ఎలాగడిగినా అదే ఆన్సర్ వస్తుంది. ఏది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అన్నా అదే ఆన్సర్ వస్తుంది, లేదా కార్ల్ మార్క్స్ అన్నా అదే విషయాలు వస్తాయి. సో కార్ల్ మార్క్స్ ఇంకేమంటాడు? ఒక పెద్ద స్లోగాన్ ఇస్తాడు. ఏంటది? కార్ల్ మార్క్స్ తాలూకా అతిపెద్ద స్లోగాన్ ఏమిటది? ప్రపంచ కార్మికులారా ఏకం కండి. అంటే ఇతంది ఇంటర్నేషనలిజం. ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కార్మికుల పక్షాన నిలుస్తాడు. అంటే ఇది కేవలం జర్మనీలో కార్మికుల గురించో లేదా ఇంగ్లాండ్లో కార్మికుల గురించో అతను మాట్లాడట్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామికులు అందరి పక్షాన నిలుస్తాడు. ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులు అందరి కష్టాల కోసం, వాళ్ళు పడుతున్న కష్టం, వాళ్ళు నష్టపోతున్న నష్టం, వీటి గురించి ప్రస్తావించి పోరాటానికి రెడీ అవ్వమంటాడు. ఇంకో మాట అంటాడు, పోరాడితే పోయేవి సంఖ్యలు తప్ప మరేమీ కాదు. సంఖ్యలే మనం పోగొట్టుకుంటాం. అంటే ఫ్రీ బర్డ్స్ అవుతాం, మనం స్వేచ్ఛాజీవులం అవుతాం, అధికారానికి దగ్గర అవుతాం. సో పోరాటం కొనసాగించమంటాడు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని స్లోగాన్ అతడే. తర్వాత కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ స్థాపించి కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్లో ప్రపంచ కార్మికుల అందరి సమస్యల గురించి అక్కడ చర్చించడం జరిగింది. అయితే ఈ కార్ల్ మార్క్స్ ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రచారం దాన్ని రష్యాలో కార్మికులు అందరూ కూడా బాగా వంట పట్టించుకుంటారు. రష్యాలో ఇప్పుడు కొత్తగా పరిశ్రమలు ఆవిర్భవించాయి. ఇక్కడ మురికివాడలు, రష్యాలో కూడా మురికివాడలు పెరిగాయి, కార్మికుల సమస్యలు పెరిగాయి, వాళ్ళ ఈతిబాధలు పెరిగాయి, విద్యా సౌకర్యం లేదు, ఆరోగ్యం లేదు, సరి అయిన వేతనాలు లేవు, ఏవీ లేవు కదా. సో వీళ్ళందరూ కార్ల్ మార్క్స్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులవుతారు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి అనేక విషయాలని వీళ్ళు తెలుసుకొని ఈ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా వాళ్ళకి సపోర్ట్గా నిలబడిన జార్ చక్రవర్తులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమానికి రెడీ అవుతారు కార్మికులు. అంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో బాగా ప్రభావితం చేసింది రష్యాలో ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికులు. సో కార్మికులు కూడా దే ఆర్ రెడీ టు ఫైట్ అగైనెస్ట్ ది రష్యన్ కింగ్స్ అండ్ క్యాపిటలిస్టులు అనమాట. సో వీళ్ళు కూడా చిన్న చిన్న సోవియట్లాగా ఏర్పాటు చేసుకొని లేబర్ యూనియన్స్గా ఫార్మ్ అయ్యి వీళ్ళు కూడా ఉద్యమానికి రెడీ అవుతారనమాట. సో ఇవి విజ్ఞులు ఎంతవరకు కారకులయ్యారనేవి. ఇప్పుడు గోర్కీ అనేవాడు గోర్కీ ది మదర్, అమ్మ అనే నవల రాశాడు. గోర్కీ అనేవాడు అమ్మ, ది మదర్ ఆ నవల పేరు. అందులో ఈ సేద్య బానిసలు వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళ కన్నీటి గాథల గురించి అద్భుతంగా రాస్తాడు. మ్యాగ్జిమ్ గోర్కీ అనేవాడు ది మదర్ అనే బుక్ నవల. అది అమ్మ, తెలుగులో అమ్మ అనే పేరుతో అనువాదం కూడా అయింది. అక్కడక్కడ కొన్ని పెద్ద పెద్ద లైబ్రరీస్లో కూడా ఈ అమ్మ అనే నవలు తెలుగులోకి అనువదించబడిన నవల దొరుకుతుంది, చదవగలిగితే మంచిదే. సో అందులో ఏం రాశాడంటే రష్యాలో
ఈ సేద్య బానిసలు ఎన్ని బాధలు పడుతున్నారో కళ్ళకు కట్టినట్టుగా రాస్తాడు. అలాగే టాల్స్టాయ్ రచనలు, టర్గనోవ్, చెకోవ్ వీళ్ళ రచనలన్నీ కూడా ప్రజల్ని ఉద్యమం వైపు నడిపిస్తాయి. ముఖ్యంగా కార్ల్ మార్క్స్ తాలూకా రచనలు. కార్ల్ మార్క్స్ ఇంకో బుక్ రాస్తాడు కదా, దాస్ క్యాపిటల్. అంటే కమ్యూనిస్ట్ మేనిఫెస్టోతో పాటు థాస్ క్యాపిటల్ అనే బుక్ కూడా రాస్తాడు. థాస్ క్యాపిటల్ రాసుకోండి. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోతో పాటు థాస్ క్యాపిటల్ అనే బుక్ కూడా రాయడం జరిగింది. థాస్ క్యాపిటల్ ఏంటది? మిగులు విలువ గురించి ఇందులో ప్రస్తావిస్తాడు ఎక్కువగా. మిగులు విలువ. మిగులు విలువ అంటే ఏంటి? అంటే శ్రామికులకు రావలసినటువంటి శ్రామికులకు అందాల్సినటువంటి వాటా వాళ్ళకి సరిగా అందట్లేదు. అంటే మొత్తం లాభాలు అంటే ఇప్పుడు వస్తువుల ఉత్పత్తిలో శ్రామికుల పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఉత్పత్తి కారకాల్లో శ్రామికులు ఒకరు. ఇది భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపకుడు అనే ఉత్పత్తి కారకాలు ఉన్నాయి కదా, ఎకనామిక్స్లో మీరు చదువుతారు. ఏంటవి? భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు. ఇవి ఉత్పత్తి కారకాలు. మరి ఈ ఉత్పత్తి కారకాల్లో శ్రమ అనేది శ్రామికులు అందిస్తారు. సో ఉత్పత్తి కారకాలకి నాలుగిటికి ఉత్పత్తి చేసిన తర్వాత, ఉత్పత్తి అంతా మార్కెట్లో అమ్ముడైపోయిన తర్వాత వచ్చినటువంటి డబ్బు భూమికి బాటకం ఇవ్వడం జరుగుతుంది. భూమికి అంటే ఫ్యాక్టరీస్ నిర్మాణానికి భూమి అవసరం కదా, భూమి అనే దానికి బాటకం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత శ్రమ. శ్రమ అంటే శ్రామికులు, అంటే శ్రామికులకి వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. మూలధనం. మూలధనానికి వడ్డీ ఇవ్వాల్సి ఉంటుంది కదా, మూలధనానికి వడ్డీ ఇవ్వాలి. తర్వాత వ్యవస్థాపకుడికి లాభాలు. అంటే వ్యవస్థాపకుడికి కూడా తను కష్టపడి అంటే ఈ భూమి, శ్రామికులు, మూలధనం ఇవన్నీ సమకూర్చి ఫ్యాక్టరీలను నిర్మింపజేసి దీన్ని అంతటినీ పర్యవేక్షణ చేసి ఉత్పత్తిని మార్కెట్లో అమ్మి ఇదంతా చేసేవాడు వ్యవస్థాపకుడు ఉంటాడు కదా, అతని వాటా కూడా అతనికి వెళ్ళాలి. ఇలాగా ఈ ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపకుడు ఉన్నారో ఎవరి వాటా వాళ్ళకి వెళ్ళాలి. అయితే దీంట్లో అన్నీ ఎక్కువగా అంటే మూలధనం ఎవరు పెడుతున్నారు? వ్యవస్థాపకుడే పెడతాడు. శ్రామికులను అతను నియమించుకుంటాడు. భూమికి బాటకం చెల్లిస్తాడు, కానీ భూమిని తనే మామూలుగా అరేంజ్ చేసుకుంటాడు. మొత్తం అంతటినీ కోఆర్డినేట్ చేసి టోటల్ లాభం అంతా కూడా అతను ఒక్కడే తీసుకుంటాడు అనమాట. అతను ఒక్కడే దోచేయడం వల్ల శ్రామికులకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. అంటే అదనంగా శ్రామికులకి ఇవ్వాల్సిన వాటాలో చాలా తక్కువ మాత్రమే శ్రామికులకి వేతనాల రూపంలో వెళ్తుంది. అంటే శ్రామికులకి వేతనాలు చాలా తక్కువ అని చెప్పాను కదా, పని గంటలు ఎక్కువ, వేతనాలు తక్కువ, వాళ్ళకి కనీస సదుపాయాలు లేవు, శ్రామికులకి సదుపాయాలు లేవు, ఆరోగ్య పరిస్థితులు లేవు, ప్రమాద బీమా లేదు, సండే వారాంతపు సెలవు కూడా లేదు, మరి చాలని జీతాలు. మరి ఇక్కడంతా కూడా దోచుకుంటున్నది ఎవరు? శ్రామికులే కదా దోచుకుంటున్నారు. అంటే శ్రామికులకు రావాల్సినటువంటి వాటా సరిగా అందట్లేదు. అంటే ఆ మిగిలింది అంటే శ్రామికులకి ఇంకా రావాలి కదా, అది ఏదైతే ఉందో ఆ మిగులు వ్యవస్థాపకుడు తీసేసుకుంటున్నాడు, పెట్టుబడిదారుడు. శ్రామికులకు రావాల్సిన వాటాలో చాలా కొంత మాత్రమే శ్రామికులకి ఇచ్చి మిగతా భాగాన్ని వ్యవస్థాపకుడు పెట్టుబడిదారుడు తీసుకుంటున్నాడు కదా. ఇది మిగులు. అంటే ఆ మిగులు విలువ అనేది శ్రామికులకి చెందాలి, అది పెట్టుబడిదారుడు తీసేసుకుంటున్నాడు. కాబట్టి మిగులు విలువ గురించి, దాని తాలూకా వాల్యూ, దాని అవసరం గురించి థాస్ క్యాపిటల్ అనే గ్రంథంలో చాలా అద్భుతంగానే కార్ల్ మార్క్స్ వివరించడం జరిగింది. థాస్ క్యాపిటల్. ఈ విధంగా విజ్ఞుల రచనలు అనేవి కార్మికుల్ని బాగా ఉత్తేజపరుస్తాయి. మిగతా రచనలు కూడా మిగతా ప్రజలందరినీ ఉత్తేజపరచడం జరిగింది. ముఖ్యంగా ఇవన్నీ కూడా విజ్ఞుల రచనల కింద మీరు రాయాల్సి ఉంటుంది. సో విప్లవానికి వీరు ఎంతవరకు కారకులు అయ్యారో ఇది మీరు వరుసగా రాసేయగలరు.
ఇంకా తర్వాత ఒక ముఖ్య సంఘటన 1904లో ఒకటి జరిగింది. అదేంటంటే రూసో జపనీస్ వార్, అంటే రష్యా జపాన్ యుద్ధం 1904-1905. అంటే 1904లో మొదలైనటువంటి యుద్ధం 1905లో ముగుస్తుంది. ఏ ఇది రూసో జపనీస్ వార్ అంటారు. అంటే విశాల సామ్రాజ్యం, ఐరోపాలో పురాతన కాలం నుంచి అతి పెద్ద సామ్రాజ్యం రష్యాకి, అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆసియా ఖండంలో ఉన్నటువంటి చిన్న దేశం జపాన్కి, రెండు దేశాలకి మధ్య సకాలిన్ అనే దీవుల మీద, సకాలిన్ దీవుల గురించి వివాదం వస్తుంది రెండు దేశాల మధ్య. అది రాసుకోండి. రూసో జపనీస్ వార్, రూసో జపనీస్ వార్ 1904-1905, 1904-1905 రూసో జపనీస్ వార్. నెక్స్ట్ పాయింట్, వివాదం ఏంటి? సకాలిన్ దీవుల గురించి. సకాలిన్ దీవుల వివాదమై యుద్ధం జరుగుతుంది. అయితే ఈ యుద్ధంలో అతి చిన్న దేశం, యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ కంటే చిన్నది జపాన్ దేశం, కానీ అతి చిన్న దేశం జపాన్ చాలా సుపీరియర్ పవరు, అతిపెద్ద సామ్రాజ్యం రష్యాను ఓడించగలిగింది. ఇది 1904-05లో జరిగినటువంటి సంఘటన. అంటే జపాన్ రష్యా మీద విజయం ఎప్పుడైతే వచ్చిందో, ప్రజల్లో రష్యన్ చక్రవర్తుల మీద ఉన్నటువంటి ఆ గొప్ప అభిప్రాయం అనేది పోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశం చేతిలో ఓడిపోయిన రాజులు, రష్యా రాజులు ఏం చేస్తున్నట్టు? రష్యా సైన్యం ఎంత బలహీనంగా ఉంది, రష్యా రాజుల తాలూకా ఆధిపత్యం లేదా రష్యా రాజుల తాలూకా నాయకత్వం ఎంత బలహీనంగా ఉంది. ఎందుకంటే ఎంత గొప్పదని చెప్పుకుంటున్న రష్యా చిన్న దేశం చేతిలో ఓడిపోవడం అనేది అవమానం. దాంతో ప్రజల్లో, కార్మికులు, కర్షకుల్లో, అందరిలో కూడా జార్ చక్రవర్తుల మీద విశ్వాసం పోతుంది. సైన్యం మీద, సైన్యానికి సప్లై చేసే ఆయుధాల మీద కూడా జనాల్లో విశ్వాసం పోయింది. అంతేకాకుండా సైనికుల్లో కూడా చాలామంది ప్రభుత్వానికి వ్యతిరేకత పెంచుకున్నారు. అంటే ఎప్పుడో పాతకాలం నాటి ఆయుధాలన్నీ కూడా సప్లై చేసి యుద్ధం చేయమంటుంటే సైనికులు మాత్రం ఎక్కడ చేయగలరు? అందువలన సైనికుల్లో కూడా ఒక రకమైనటువంటి తిరుగుబాటు తత్వం. ప్రజలకి జార్ చక్రవర్తి ఎవడో చివరివాడు? రెండవ నికోలస్. ఈ రెండవ నికోలస్కి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం, అతని అసమర్థత గురించి తెలిసిపోయింది ఈ యుద్ధంలో. సో దీంతో మరొక ఇన్సిడెంట్ దీన్ని ఫాలో అవుతూ 1905లో ఒక చిన్న విప్లవం జరిగింది. అది 1905 విప్లవం అంటారు. అసలు విప్లవం 1917 రష్యా విప్లవం, కానీ 1905లో కూడా ఒక చిన్న విప్లవంగా చెప్పుకుంటారు. ఆ 1905 విప్లవం అనేది రేపు మీకు వివరించడం జరుగుతుంది, రేపు చెప్పుకుందాము. ప్రస్తుతానికి ఏంటంటే మీరు ఈ ఆర్థిక కారణాలు, అంటే ఆర్థిక కారణాల్లో రష్యా జార్ చక్రవర్తులు నిర్లక్ష్య వైఖరి, ప్రజల వెనుకబాటుతనం, భూస్వామ్య విధానం, భూస్వాములందరూ కూడా సేద్య బానిసల్ని అన్యాయంగా దోచుకోవడం, ల్యాండ్లెస్ పీపుల్ ఎక్కువైపోవడం, పన్నుల భారం అంతా రైతుల మీదే పడిపోవడం, సామాన్య ప్రజల మీద పడిపోవడం, ఇవన్నీ ఆర్థికంగా దిగజారిపోయింది సమాజం. ఇక పారిశ్రామిక విప్లవం వల్ల వచ్చినటువంటి కొత్త పరిశ్రమల్లో శ్రామికుల స్థితిగతులు, బాధలు, కనీస వేతనాలు లేకపోవడం అని ఇప్పుడే డిస్కస్ చేశాం కదా, అది రాస్తారు. ఆర్థిక పరిస్థితులు, తర్వాత విజ్ఞుల రచనలు ప్రత్యేకించి మీరు డిస్కస్ చేశాం కదా, విజ్ఞుల రచనలు రాస్తారు మీరు. తర్వాత రూసో జపనీస్ వార్ 1904-05. ఈ యుద్ధంలో జపాన్ చేతిలో రష్యా ఓటమి అనేది అవమానకరమైనదిగా భావించి ప్రజల్లోనూ, ఉద్యోగ వర్గాల్లోనూ జార్ చక్రవర్తులు చులకనైపోవడం జరిగింది అది. సో నెక్స్ట్ 1905 విప్లవం గురించి మనం రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో ఇంకా కొంతమంది రోజు వస్తున్న వాళ్ళు కూడా కొద్దిమంది రావలేదు.
ఓకే. రేపు వస్తారేమో ఆశిద్దాం. రాకపోతే వాళ్ళ కర్మ, మనం ఏం చేయగలం? అడుగుతూనే ఉన్నాం, ఫోన్లు చేస్తున్నాం, కానీ వాళ్ళందరూ కూడా అదో రకంగా ఇంకా ఏంటో సడన్గా పరీక్షలు పెట్టేస్తారు. అప్పుడు ఏం రాస్తారో మరి నాకు అర్థం కాలేదు. సో ఎనీహౌ, రేపు కలుద్దాం. ఇప్పుడు పాయింట్స్ అన్నీ ఒకసారి మననం చేసుకోండి. థ్యాంక్ యూ. Thank you, sir. ఓకే.